అపోస్తలుల కార్యం మొత్తం 18వ అధ్యాయం మొత్తం 28 వచనాలు ఉన్నాయి. దీన్ని మనము 4 ముఖ్యమైన భాగాలుగా మనం విభజించుకున్నాం. మొదటి 17 వచనాల్లో మొదటి సంగతి, తర్వాత 18 నుంచి 22 వచనాల్లో రెండవ సంగతి, 23వ వచనం మాత్రమే మూడవ సంగతి, 24 నుంచి 28 వచనాలు 4వ ప్రాముఖ్యమైన సంగతిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఈ 18వ అధ్యాయంలో 9 వచనాలు మనం పూర్తి చేసుకున్నాము. ఒకసారి ఒక 5 నిమిషాలు మనం రివైండ్ చేద్దాం. 18వ అధ్యాయం వచ్చినప్పుడు పౌలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు చెప్పండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ఏథెన్స్ నుంచి కొరింథుకు వచ్చాడు. ఏథెన్స్ నుంచి కొరింథుకు వచ్చాడు. కొరింథుకు వచ్చినప్పుడు కొరింథులో ఎవరిని కలుసుకున్నాడు పౌలు? అకుల్లా ప్రిస్కిల్లాని కలుసుకున్నాడు. ఈ అకుల్లా ప్రిస్కిల్లాలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు కొరింథుకి? చెప్పండి. రోమా నుంచి. రోమాలో యూదులందరూ వెళ్ళిపోవాలని క్లౌదీ చక్రవర్తి ఏం చేశాడంట? ఆజ్ఞాపించాడు. కాబట్టి వాళ్ళు ఎక్కడో రోమ్లో ఉండేవాళ్ళు. చూడండి, రోమ్ పైన ఇక్కడ రోమ్లో ఉండేటువంటి వాళ్ళు కనుక ఇటలీ. ఇక్కడ నుంచి రోమా నుంచి ఎక్కడికి వచ్చారంటే వాళ్ళు కొరింథుకు వచ్చారు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వచ్చి ఉన్నారు, కొరింథులో ఉన్నారు. కొరింథులో ఉన్న తర్వాత పౌలు ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? మనకి పౌలు ఏథెన్స్ నుండి కొరింథు. కనుక ఏథెన్స్ నుంచి పౌలు కొరింథుకు వచ్చాడు. ఆ పై విషయాలు మనం చూసాం. కనుక ఎన్నో సమస్యలు వచ్చినాయి, అది దాటుకుంటే ఇప్పుడు పౌలు ఏథెన్స్ కొరింథుకు వచ్చేటప్పటికి ఆల్రెడీ రోము నుంచి వచ్చి ఉన్నారు ఇద్దరు భార్య భర్తలు, అకుల్లా ప్రిస్కిల్లాలు. అయితే ఇద్దరు కూడా డేరాలు గుట్టెరుతాయి. కాబట్టి పౌలు కూడా వాళ్ళతో కలిసి ఏం చేశారంటే వాళ్ళు డేరాలు కుడతా ఉన్నాడు. కారణం ఏంటంటే పౌలు ఎందుకు డేరాలు కుట్టాలి అని అంటే పౌలు దగ్గర డబ్బులు లేవు. చెప్పండి, పౌలు దగ్గర ఏమీ లేవు, డబ్బులు. అందుకే జీవనం చేయాలి. కాబట్టి ఇప్పుడు సువార్త జరగాలంటే, పరిచర్య చేయాలంటే డబ్బు కూడా చాలా అవసరమైంది. కాబట్టి కొత్తగా ప్రాంతానికి వచ్చాడు, కొరింథు ప్రాంతానికి. అక్కడ సంఘము లేదు. చెప్పండి, కొరింథులో ఏమి లేదు, సంఘం లేదు. కాబట్టి సంఘం ఉంటే ఏదైనా సహాయం చేసేవాళ్ళు. కానీ సంఘం లేదు కాబట్టి కొత్తగా ప్రారంభించాలి. అందుకే ఇప్పుడు పని చేయడం ప్రారంభించాడు. అందుకే మనం చదివామంటే పత్రికల్లో ఎన్నోసార్లు అంటాడు, నేను మీలో ఎవ్వనికి భారంగా ఉండకూడదని రాత్రి మగళ్ళు కష్టము చేసి జీవనము చేసి మీ మధ్య సేవ చేశానంటాడు. ఇలాంటి మాటలు పత్రికలు చాలాసార్లు రాస్తాడు. అంటే అర్థం ఏంటి? ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పౌలు కొన్నిసార్లు పని చేసి కూడా సువార్త సేవ ప్రకటించాడు. దానికి చెప్పాను మన భక్సంకుల దినాల్లో కూడా, ప్రారంభ దినాల్లో నార్త్ ఇండియాకి 2 టీంలు వెళ్ళాయి. ఒకటి హెబ్రోన్ నుంచి టీం వెళ్ళేటప్పటికి, ఒక టీం అంతా నార్త్ ఇండియా తిరిగి వచ్చేటప్పటికి మళ్ళీ 2వ టీం రెడీగా ఉండేది. కనుక వీళ్ళు నార్త్ ఇండియా పోయిన అప్పట్లో సంఘాల్లో ప్రారంభ దినాల్లో మరి వీళ్ళకి భోజనం ఎట్లంటే ఆ కరపత్రికలు అమ్మాలి. కనుక కరపత్రిక బైబిల్స్ అమ్మి వాటితో మిషన్ కాంపౌండ్లో ఉండేవాళ్ళు అక్కడక్కడ. కనుక అట్లా ఉండి ఆ కరపత్రికలు అమ్మి వాటితోనే భోజనం తిని సేవ ప్రారంభించారు. అలాగే ఏర్పడ్డాయి కాలింగ్ఫామ్, డార్జిలింగ్. ఇప్పుడు నార్త్ ఇండియాలో మన సంఘాలన్నీ కూడా అలా ప్రారంభించబడ్డాయి. కాబట్టి ఎవరు ఉండిపోలేదు అక్కడికి. కనుక అలా వెళ్ళారు. కనుక అలా వెళ్ళి ప్రకటించారు. కాబట్టి ఈరోజు ఎన్నో సంఘాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పౌలు కూడా కొరింథుకు వచ్చే సమయానికి అదే పరిస్థితి. కాబట్టి అక్కడ ఎవరు లేరు. కాబట్టి పౌలు పని చేయవలసి వచ్చింది. కనుక పని చేస్తూ ఉన్నాడు. వట్టి పని చేస్తున్నాడు, లేదా పని కూడా పరిచర్య కూడా చేస్తున్నాడు. 4వ వచనం 18:4 అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశులను ఒప్పించుచుండెను. కనుక ఒట్టి పనులు నిమగ్నమైపోలా, పని చేస్తున్నాడు. ఒకవైపున జీవనానికి బ్రతకాలి కాబట్టి, తినాలి కాబట్టి ఆ పని చేస్తానే. రెండవది కనుక సువార్త కూడా ప్రకటిస్తూ ఉన్నాడు. యేసే క్రీస్తు అని చెప్పేసి వాళ్ళతో తర్కిస్తూ వాళ్ళతో ఒప్పిస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు పౌలు ఒంటరి వాడిగా ఉన్నాడు. అప్పటిదాకా పౌలు ఎవరున్నారని చేసుకున్నాడు. పౌలు టీంలో మొత్తం పౌలు టీంలో ఎంతమంది ఉన్నారు? తిమోతి ఉన్నాడు, శీలా కూడా ఉన్నారు. కనుక వాళ్ళు మధ్యలో ఆగిపోయారు. కనుక వాళ్ళని వదిలేసి వచ్చాడు. కాబట్టి ఎందుకంటే పౌలు నాయకుడు కాబట్టి వాళ్ళు టార్గెట్ పెట్టారు. కాబట్టి మేము వెళ్ళిపోతున్నాను, మీరు త్వరగా రావాలని కూడా చెప్పి వచ్చాడు. కానీ ఇప్పుడు ఒంటరిగా ఉండాలి, కొత్త ప్రదేశంలో ఉండాలి, సంఘము కూడా లేదు. ఎలా ఉంటుంది చూడండి. మనం కొత్త ప్రదేశాన్ని పంపిస్తే ఎలా ఉంటుంది? అక్కడ మనకి ఎవరు తెలియకుండా ఉంటే అని బిక్కి ఉంటా ఉంటుంది. అదే మన ప్రాంతం తెలిసిన వ్యక్తి అనుకోండి. ఉదాహరణ మనం అమెరికా పోయాం, అక్కడ ఎవరు తెలియదు అనుకోండి. తెలుగు మాట్లాడు కనపడితే ఎట్లా ఉంటుంది? వాడు ఏ రాష్ట్రం, వాడు ఏ కులం, ఏ జాతి, మొత్తం తెలుగు దొరికే నాకు సంతోషం ఉంటుంది మనకి. కాబట్టి ఇప్పుడు అలా ఉంది. పౌలుకు కూడా అక్కడ ఎవరు లేరు. అంటే కొన్నిసార్లు
ఒంటరిగా కూడా సేవ మనము చెయ్యాలి. కనుక ఒంటరి కూడా వెళ్ళాడు పౌలు. అప్పుడు దాకా టీమ్గా ఉన్నారు. టీమ్ కంటే అంత బాగానే ఉంటుంది, సరదాగా మాట్లాడుకుంటూ పోతారు, టీమ్గా బాగానే ఉంటుంది. ఒంటరిగా పోవాలంటే చాలా కష్టం. కానీ ఒంటరిగా వెళ్ళి భోజనం లేకుండా కష్టపడి డేరాలు కుట్టుకుంటా ఆ ప్రదేశంలో సేవ చేస్తూ కనుక ఒప్పిస్తా పరిచయం చేస్తూ ఉన్నాడు. ఈలోపు ఏం జరిగింది? 5వ వచనం. అని చెప్పిన విషయాలు గత వారం, అందుకే తొందర ముందుకు వెళ్దాం. 5వ వచనం. సేలై తిమోతి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడి. అంటే అంతకుముందు లేదు ఆతురత, అంతకుముందు భారం లేదా పౌలుకు? అంతకుముందు కూడా ఉంది. కనుక ఉంది కాబట్టి 4వ వచనంలో వాళ్ళని ఒప్పిస్తా తర్కిస్తా వాళ్ళతో ఒప్పిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఏమైందంటే సేలా తిమోతి వచ్చారు మాసిదోనియా నుండి. వాళ్ళు రాగానే పౌలుకి కొండంత బలం వచ్చినట్లుగా ఇప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరు సపోర్ట్ వచ్చినప్పుడు ఏమైందంటే లోపల ఇంకా బలం వచ్చినట్టు అయిపోయిందంట. మానసిక బలము, శారీరక బలము, ఆత్మీయ బలం అన్ని విషయాలు కూడా. కనుక కొంచెం బలం పొంది అవతరత గలవాడే యేసుక్రీస్తును దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో 2 విషయాలు జరిగినాయని చెప్పాను. ఒకటి, వాళ్ళు రావటము మానసిక శారీరక బలము, ఆత్మీయ బలం అయితే. రెండవది, వాళ్ళు వస్తే ఏం తెచ్చారని చెప్పాము? చెప్పండి, వాళ్ళు వస్తే ఏం పట్టుకొచ్చారు? డబ్బు కానుకలు తెచ్చారు. కనుక ఫిలిం అయితే మనం చదివాం. కనుక మన టైంలో మళ్ళీ వెనక్కి వెళ్ళటం గత వారం చెప్పాను. వాళ్ళు మాసిదోనియా నుండి వచ్చారని చూసాం. ఎక్కడి నుంచి వచ్చారంటే వాళ్ళు మాసిదోనియా నుండి వచ్చారని చెప్పాం. కానీ మాసిదోనియా అంటే ఈ ప్రాంతాలు అన్నమాట. మాసిదోనియా అంటే స్పెసిఫిక్గా ఏ సంఘం పంపించిందని చెప్పుకున్నాం కానుకలు ఎక్కువగా? ఫిలిప్పి సంఘం. కాబట్టి మాసిదోనియా నుండి కనుక ఆ ఫిలిప్పి సంఘస్థులు అయ్యే పౌలు ఎలాగున్నాడేమో కాబట్టి కానుకలని కూడా పౌలుకి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు పౌలుకి ఇస్తే ఇప్పుడు వాళ్ళు అత్తవత ఒట్టి చేతులతో రాలేదు. ఎట్టొచ్చారంట? గట్టి చేతులు కానుకలతో వచ్చారు. ఇప్పుడు పని చేయాల్సిన పని కూడా లేదు. పని చేసే పని కూడా దేనికి ఉపయోగించవచ్చు? సువార్త సేవకి. కాబట్టి అందుకే ఇప్పుడు పౌలుకి ఎంత బలం వచ్చింది. కనుక వాళ్ళు వచ్చింది ఒక బలం అయితే, రెండవది ఆర్థికంగా కూడా కానుకలు తెచ్చారు వాళ్ళు. అదేంటి ఆ విషయాలు కూడా మనం గత వారం క్లియర్గా చూసాం మనం. ఆ రీతిగా ఎంతో ఆతురతతో యేసుక్రీస్తుని దృఢముగా సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. అప్పుడు ఏం జరిగిందంట? కొరింథీయులు 6వ వచనం. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల ఎద్దకు పోవద్దని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియూస్తు అని ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఆ సమాజపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరి కొరింథీయులు అనేకులు విశ్వసించి బాప్తీసం పొందిరి. అంటే పౌలు అక్కడ ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు తర్కిస్తూ ఉన్నారు, వాళ్ళు ఎదిరించారు, దూషించారు. అటు పౌలు అంటున్నాడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనానికి మీరే పాత్రులు. వినన్న వాళ్ళ దగ్గర టైం వేస్ట్ చేయకూడదు. చూసారా, మన గత శనివారం సువార్త సేవ చేశాం. మంగళగిరి దగ్గర, విజయవాడ దగ్గర మంగళగిరి అనేటువంటి మండలము, విజయవాడ దగ్గర తుళ్ళూరు అనే మండలం, 2 మండలాల్లో. వాటి గుంటూరు కింద వస్తుంది, ఒకటేమో విజయవాడ. కనుక 2 కూడా ఆ తుళ్ళూరు తర్వాత మంగళగిరి 2 గుంటూరు జిల్లాని 2 మండలాల్లో సువార్త ప్రకటించాం. ఒక స్టాప్ వేస్తా ఉంటే ఒక ఆయన వచ్చేసాడు. కనుక వచ్చి ఇక్కడ నుంచి ప్రకటిస్తున్నానని చెప్పేసి వాదన పెట్టుకున్నాడు. మనం గట్టి అని అన్నాను, మాకు రాజ్యాంగం పర్మిషన్ ఇచ్చింది, ఆర్టికల్ 25, 26 చదవండి అంటే ఒక ఆయన ఉంటున్నాడు, ఇంకో ఆయన మాత్రము అందరిని కూడా కడతా ఉన్నాడు. ఆ పర్మిషన్ ఎప్పుడు దాకా ఉందంటే మాకు సాయంకాలం 6 o'clock, మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 దాకా ఉంది. ఇప్పుడు 11 టైం. అప్పుడు అతనితో వాదన పెట్టుకుని దాంట్లో ఏముందంటే పర్మిషన్లో ఏ టైం అయినా మీకు క్యాన్సిల్ చేస్తాం, కనుక లాండర్ ప్రాబ్లం వస్తే దాంట్లో ఇచ్చారు. వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసుకున్నాం అనుకోండి, చేయవలసిన పని ఆగిపోతుంది. అందుకే అక్కడ మన బ్రదర్స్ వాదిస్తూ ఉంటే ఆగండి మనకెందుకు, మన సాయంకాలం చేయాలి, మండలం అంతా తిరగాలి అని చెప్పేసి వెళ్ళిపోతామని చెప్పేసి అందరూ వ్యానికి వెళ్ళిపోయాం. వినని వాడి దగ్గర చెప్పేది అనవసరం, మన టైం వేస్ట్. చూసారా, వినేవాళ్ళు ఉన్నారు చాలా మంది. కాబట్టి వినని వాళ్ళ దగ్గర టైం వేస్ట్ చేసేదానికంటే వద్దన్నప్పుడు వెళ్ళిపోవటమే. ప్రభు కూడా బలవంతంగా చెప్పమన్నా ఏమన్నాడు, ఎవరైనా ఆ పట్టణాలు మీరు సేకరిస్తే ఆ ఇంటికి సమాధానం అని చెప్పండి. వద్దంటే ఏం చేయమన్నాడు, మీ పాదధూళి దులిపెళ్ళిపోమన్నాడు. వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అనవసరం. కాబట్టి నశించిపోతారేమో అంత కరుణ మనకే అవసరం లేదు, దేవుడు చూసుకుంటాడు అది. కాబట్టి వద్దన్నారు, వెళ్ళిపోవటమే. కాబట్టి ఇప్పుడు పౌలు కూడా అది చేస్తున్నాడు. మీరు ఎంటలేదు కాబట్టి మేము ఇప్పుడు అన్యజనుల మీదకి వెళ్తున్నాం. ఇప్పుడు దాకా ఎవరితో మాట్లాడుతున్నాడు పౌలు? సమాజ మందిరాల్లో యూదులతో మాట్లాడుతున్నారు. యూదులు ఎదురిస్తున్నారు, లోపట్లేదు. కాబట్టి మీతో మాట్లాడి టైం వేసేసే దానికంటే వినేవారి దగ్గరికి వెళ్ళి చెప్పేది
మంచిది అని చెప్పేసి నేను అన్ని జనులకు వెళ్తున్నానని చెప్పేసి పౌలు అక్కడి నుంచి బయలుదేరాడు. 7వ వచనం, అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తను ఒకని ఇంటికి వచ్చాను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. కాబట్టి ఇప్పుడు సమాజ మందిరం ఏం లేదు, సమాజ మందిరంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం లేదు, కానీ సమాజ మందిరం పక్కనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటికి వెళ్ళి వాక్యం చెప్తా ఉన్నాడు. ఏం జరిగిందంట? 8వ వచనం, ఆ సమాజపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరి కొరింథీలో అనేకులు విశ్వసించి బాప్తీసము పొందిరి. కాబట్టి ఈ తీతి యూస్తున్నటువంటి వ్యక్తి ఎవరని చెప్పుకున్నాం మనము? పండితుల అభిప్రాయము ఈ తీతి యూస్తున్నటువంటి వ్యక్తి కూడా మనకు అక్కడ తర్వాత క్రిస్పు అనే వ్యక్తి కూడా మనకు కనపడతాడు. తీతి యూస్తే ఈ క్రిస్పు అని ఈ తీతి యూస్తున్నటువంటి వ్యక్తి మనము ఎవరని చెప్పుకున్నామంటే ఆ తీతి యూస్తూ తర్వాత క్రిస్పు కూడా బాప్తిస్మ ఇచ్చినట్టు మనం చూస్తాం. 8వ వచనం చూడండి, సమాజాధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరి కొరింథీయులు అనేకులు విశ్వసించి బాప్తీసము పొందిరి. కాబట్టి ఇప్పుడు ఈ క్రిస్పు ఎవరంట చూడండి, కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక, పౌలు అన్నాడు వాళ్ళకి బాప్తిస్మ ఇచ్చినట్టుగా పౌలు చెప్తాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదవండి. 14-15, నా నామమున మీరు బాప్తిస్మ పొందుతారని ఎవరైనా చెప్పకున్నట్లు క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మము ఇయ్యలేదు. కాబట్టి ఈ గాయ ఎవరై ఉండొచ్చు అని చెప్పుకున్నాం మనం. తీతి చూస్తే ఈ గాయ అయ్యి ఉండవచ్చు. కాబట్టి పౌలు ఎవరికి బాప్తిస్మ ఇచ్చాడంట? అక్కడ తీతి చూస్తూ, రెండవది క్రిస్పుకి ఇచ్చాడు. కనుక అపోస్తల కార్యాల్లో ఏమని చదువుకున్నాం? అపోస్తల కార్యాల్లో తీతియు యూస్తు అనే వ్యక్తి తర్వాత క్రిస్పు ఇంటి వారికి బాప్తిస్మ ఇచ్చాడని మనం అపోస్తల కార్యాలు చదివాం. కొరింథీ పత్రికలు ఏం పేర్లు రాయబడ్డాయి? క్రిస్పు ఉన్నాడు, తర్వాత గాయి అన్నాడు. ఈ గాయి ఎవరు ఉండొచ్చు అని చెప్పుకున్నాం. ఆ తీతి యూస్తు అనే వ్యక్తి ఈ గాయ ఉండవచ్చు అనేటువంటి పండితుల యొక్క అభిప్రాయం అని గత వారం మనం చెప్పుకున్నాం. ఎందుకంటే పౌలు వీళ్ళకి తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మ ఇవ్వాలి అంటాడు. 16 వచ్చింది చూడండి, 16, స్తెఫను ఇంటి వారికి బాప్తిస్మ ఇచ్చేది వీరికి తప్ప మరి ఎవరికైనా బాప్తిస్మ ఇచ్చితేమో నేను ఎరుగను. కాబట్టి పౌలు చెప్తున్నాడు అపోస్తల కార్యాల్లో తీతి యూస్తు నమ్మాడు, తర్వాత ఎవరు నమ్మారు? క్రిస్పు నమ్మాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి బాప్తిస్మ ఇచ్చినప్పుడు ఇక్కడ కొరింథీ పత్రికలో తీతి యూస్తు పేరు లేదు, ఎవరి పేరు ఉంది? గాయి అని ఉంది. కనుక ఈ గాయే ఆ తీతి యూస్తు అనే వ్యక్తి అయి ఉండొచ్చు అనేది పండితుల యొక్క అభిప్రాయం. ఆ రీతిగా యూదులు నమ్మలేదు, కానీ మొత్తానికి సమాజ మందిర అధికారి నమ్మాడు, క్రిస్పు నమ్మాడు, తీతి యూస్తు నమ్మాడు. కానీ వాళ్ళు నమ్మటమే కాదంట, ఏం చేశారు? వాళ్ళ ఇంటి వారందరూ కూడా ప్రభునందు విశ్వాసం ఉంచారు. మరి కొరింథీలో అనేకులు విశ్వసించి బాప్తిస్మ పొందిరి. చూసారా? కాబట్టి ఇప్పుడు కొరింథీలో వీళ్ళు ఒక్కలే కాదంట, కనుక ఇంటి వారందరూ కూడా, అంటే క్రిస్పు ఇంటి వారు, తీతీస్తు ఇంటి వారందరూ కూడా మరి దేవుని యొక్క వాక్యము విని పౌలు చేత వాళ్ళు బాప్తిస్మ పొందారు. ఇది కొరింథీలు ఇప్పుడు ఏమైంది? సంఘము ప్రారంభమవుతుంది. కొరింథీలో సంఘం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ రీతిగా కొరింథీ సంఘంలో వాళ్ళకి బాప్తిస్మ ఇచ్చాడు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రభు దర్శనం వస్తుంది పౌలుకి. చూడండి 9వ వచనం, 9, రాత్రి వేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడయ్యన్నా, నీకు హాని చేయడం నీ మీదకి ఎవడును రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా. ఎప్పుడైతే ఆ క్రిస్పుకి ఆ తీతి యూస్తు లేదంటే గాయనటువంటి బాప్తిస్మ ఇచ్చాడు, ఇంటి వారందరూ ప్రభుని నమ్మారు, విశ్వసించారు. ఇంకా కొరింథీయులు అనేకులు నమ్మారంటే, వీళ్ళే కాదు అనేకులు, 8వ వచనం, అనేకులు విశ్వసించారు. వీళ్ళిద్దరే కాదు, కానీ వీళ్ళిద్దరు మెయిన్ కనపడుతున్నారు, కానీ చాలా మంది నమ్మారు. నమ్మిన తర్వాత ఆ రాత్రి ప్రభు పౌలు దర్శనం ఇచ్చాడు, పౌలుతో మాట్లాడుతున్నాడు. పౌలు నువ్వేమి భయపడవద్దు, కనుక ఈ కొరింథీలో ఎలాంటి పరిస్థితి వచ్చినా నువ్వు భయపడవద్దు. ఎందుకు భయపడక ఏం చేయాలి? నువ్వు భయపడవద్దు. రెండవది మౌనంగా ఉండవద్దు. మూడవది మాట్లాడు. నాలుగవది నేను నీకు తోడుగా ఉంటాను. కానీ ఇప్పుడు నిజంగా ప్రభువే దర్శనం చెప్పినప్పుడు పౌలు భయం ఎందుకు? కాబట్టి అంటాడు నువ్వు భయపడవద్దు, రెండవది మౌనంగా ఉండవద్దు, మూడవది మాట్లాడు, నాలుగవది నేను నీకు తోడుగా ఉంటాను.
కాబట్టి ఇదే వాగ్దానము ఇర్మియా కూడా ఇస్తాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం. ఇక్కడే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం. ఇలాంటి వాగ్దానమే ఇర్మియా కూడా ఇస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం చదవండి. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినంత ప్రకటన చేయము, భయపడకము, లేదా నేను వారెదురు నీ భయము పుట్టింతును. కనుక భయపడకము. కాబట్టి నీకు ఆజ్ఞాపించినంతా నువ్వేం చేయాలి? ప్రకటన చేయాలి. కానీ ఇప్పుడు పౌలు అదే అంటున్నాడు, కానీ నువ్వు భయపడవద్దు, మౌనంగా ఉండవద్దు, మాట్లాడాలి. కనుక ఇప్పుడు ఇర్మియాతో కూడా కాబట్టి నువ్వు నడుము కట్టుకొని నిలబడి నేను నీకు ఆజ్ఞాపించినంత వారికి ప్రకటన చేయుము, భయపడకుము. కాబట్టి ఇప్పుడు ఇదే మాట ఇలాగే ఇర్మియాతో చెప్పినట్టుగానే పౌలుతో అంటున్నాడు ప్రభు, పౌలు నువ్వు భయపడవద్దు, మౌనంగా ఉండవద్దు, మాట్లాడు, నేను నీకు తోడుగా ఉంటా. ఎందుకు? 18వ అధ్యాయం అపోస్తల కార్యములు 18వ అధ్యాయం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము చూడండి 11వ వచనం. ఎందుకు మాట్లాడాలి పౌలు? ఎందుకు భయపడకూడదు? ఎందుకు మౌనంగా ఉండకూడదంటే 18 చదవండి. అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించచ్చు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ. దానికంటే ముందు మాట 10వ వచనంలో చివరి 2వ భాగం. ఈ పట్టణములో నాకు బహుజనముందని పౌలుతో చెప్పగా, అదనమాట. పౌలు నువ్వు భయపడొద్దు, మౌనంగా కూడా ఉండొద్దు, మాట్లాడి నోతేరు, నేను నీతో ఉంటాను. ఎందుకంటే ఈ పట్టణంలో నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. పంట విస్తారమే, కానీ కోసేవారు కొద్దిగా ఉన్నారు. కాబట్టి రెడీగా ఉన్నారు, నమ్మడానికి విశ్వసించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వెళ్ళేవాడే లేడు. అందుకే యెషయా భక్తుడు అంటాడు, అయ్యా నేను పోతాను, నన్ను పంపుము అంటాడు. యెషయా 9 నేను ఎవరిని పంపుతుంది అంటావు? యెషయా భక్తుడు అంటాడు, నేను పోతాను, నన్ను పంపు అంటాడు. ఇప్పుడు పౌలుతో అంటాడు, పౌలు నువ్వు మౌనంగా ఉండొద్దు, మాట్లాడాలి, భయపడవద్దు, నేను నీకు తోడగొట్టు. ఎందుకంటే ఇప్పుడు ఈ కొరింథీ పట్టణంలో వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే పౌలు ఇప్పుడు అక్కడ ఎంతకాలం ఉన్నాడంట? సంవత్సరం 6 నెలలు ఉన్నాడు. ఎక్కువ కాలం పౌలు సువార్త ప్రయాణాలు ఎక్కువ కాలం గడిపింది ఎక్కడంటే కొరింథీ సంఘంలోనే. 1.5 year ఉన్నాడు అక్కడ. కనుక సంవత్సరం మీద 6 నెలలు కేటాయించాడు. ఎందుకంటే ఎక్కువ కాలం అక్కడ ఎందుకున్నాడు? ప్రభు వాగ్దానం ఇచ్చి చెప్పాడు. కాబట్టి నువ్వు భయపడవద్దు, మౌనంగా ఉండవద్దు, మాట్లాడాలి, నేను నీకు తోడు. ఎందుకంటే ఈ పట్టణంలో చాలా మంది ఉన్నారు, బహుజనం ఉంది, వాళ్ళు నమ్ముతారు, గొప్ప సంఘం అవుతుంది, కాబట్టి నువ్వు అక్కడ ఉండాలి అన్నప్పుడు పౌలు, దేవుడు చెప్పినది పౌలు సంవత్సరం మీద 6 నెలలు. అంటే పౌలు ప్రయాణాల్లో మనకి ఎక్కువ కాలం కనపడేది పౌలు ఎక్కడున్నట్లుగా కొరింథీ సంఘానికి ఎక్కువ కేటాయించాడు. కనుక ఈ రీతిగా ఎక్కువ పని ఉంది కాబట్టి ఎక్కువ కాలం ఇక్కడ పౌలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ రీతిగా వాళ్ళ మధ్య పౌలు నివసిస్తూ కనుక సేవ చేస్తూ ఉన్నాడు కొరింథీ సంఘంలో. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. 12వ వచనం అపోస్తల కార్యములు 18వ అధ్యాయము చూడండి 12వ వచనం. అపోస్తల కార్యములు 18:12. గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదకి లేచి న్యాయపీఠము ఎదుట అతన్ని తీసుకొని వచ్చి, వీడు ధర్మశాస్త్రములకు వ్యతిరేక్తముగాను దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి. పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా గల్లియోను, యూదులారా, ఇది ఒక అన్యాయము గాని చెడ్డ నేరము గాని అయిన ఎడల నేను మీ మాట సహనముగా వింటే న్యాయమే. ఇది ఏదో కొత్త ఉపదేశమును పేళ్లను మీ ధర్మశాస్త్రం వచ్చిన వాదన అయితే మీరే దాన్ని చూసుకొనుడి. ఇలాంటి సంగతులను గురించి విమర్శ చేయుటకు నాకు మనస్సు లేదని యూదులతో చెప్పి వారి న్యాయపీఠము ఎదుటి నుండి తోలివేసాను. ఎప్పుడైతే గొప్ప సేవ జరుగుతుందో, గొప్ప పని జరుగుతుందో, బహుజనం ఉంది కాబట్టి పౌలు అక్కడ ఉండాల్సి వచ్చింది. కొరింథీ సంఘంలో ఉన్నాడు. ఉంటున్నప్పుడు యూదులు ఏం చేశారంటే అందరూ ఏకీభవించారు. యూదులందరూ కూడా ఎక్కడి నుంచో వచ్చి వ్యక్తి మన యూదులందరినీ మార్చేస్తున్నాడు, కాబట్టి మన యూద మతానికి అభ్యంతరం తీసుకొస్తున్నాడు, మన యూద మతం డీలా అయిపోతుంది, అందరూ క్రైస్తవులకు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి దీన్ని ఎట్లా అడ్డుకోవాలి, ఈ క్రైస్తవ విస్తరించడం ఎలా అడ్డుకోవాలని చెప్పేసి యూదులందరూ ఏకీభవించి ఎవరి దగ్గరికి వచ్చారంట? అధిపతి అయిన
గల్లియోన్ చెప్పండి, ఎవరంటే ఆయన అది ఎవరికి అధిపతి అంటే ఆయన అకయ్యకు. ఆ దినాల్లో రోమా సామ్రాజ్యం ఎలాగుండేదంటే ఆ రోజుల్లో జిల్లాలు గాను తాలూకాలు గాను విభజించి పరిపాలించేవాళ్ళు. రోమా సామ్రాజ్యం అంతా కూడా జిల్లాలుగా తాలూకాలుగా విభజించి పరిపాలించేవాళ్ళు. కాబట్టి ఆ రీతిగా జిల్లాలుగా తాలూకాలుగా విభజించి పరిపాలించేటువంటి ఆ రోమా సామ్రాజ్యంలో అధిపతులను ఏమనేవాళ్ళంటే అధిపతులను పబ్లిక్ ప్రావిన్సెస్గా విభజించబడ్డాయి. అంటే ప్రజా ప్రాంతాలుగా ఉండేవి. ప్రజా ప్రాంతాలు అంటే వాటికి అధిపతులు ఉండేవాళ్ళు. అంటే ప్రజా ప్రాంతాలు, పబ్లిక్ ప్రావిన్సెస్. రెండవది ఇంపీరియల్ ప్రావిన్సెస్ అనేది రెండవది విభజించేది. దానికి గవర్నర్స్ ఉండేవాళ్ళు. చెప్పండి, దానికి ఎవరు ఉండేవాళ్ళు? గవర్నర్స్ ఉండేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి గవర్నర్ కాదు, ఎవరు చెప్పండి? అధిపతి. కనుక ప్రజా ప్రాంతాలకు సంబంధించిన అధిపతి. సేమ్ ఇలాగే మనకు ఒక అధిపతి కనపడతాడు. 13వ అధ్యాయం అపోస్తలుల కార్యములు చూడండి. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం. అక్కడ కూడా మనకి ఈ వ్యక్తి ఒక అధిపతి మనకు కనపడ్డాడు. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము చూడండి, 7వ వచనం. 13:7 చదవండి. అపోస్తలుల కార్యం 13:7. ఇతడు వివేకము గలవాడే సెర్గీ పౌలు అనే అధిపతి యొద్ద ఉండెను. చూడు, కనుక ఇంగ్లీష్ బైబిల్లో చదవండి, ఏముంది? 13:7 అపోస్తలుల కార్యం. ప్రొకౌన్సిల్ అని ఉంటుంది చూడండి. అపోస్తలుల కార్యం 13:17 సెర్గీ పౌలు అని అధిపతి అని ఉంది, కానీ ఇంగ్లీష్లో దాన్ని ప్రొకౌన్సిల్ అనేటువంటి పదం ఉపయోగించారు. అంటే ప్రొకౌన్సిల్ అంటే అదే, కనుక అధిపతులు. కనుక రోమా సామ్రాజ్యములు జిల్లాలుగాను తాలూకాలుగాను విభజించి పరిపాలించేవాళ్ళు. కాబట్టి పబ్లిక్ ప్రావిన్సెస్, రెండవది ఇంపీరియల్ ప్రావిన్సెస్. పబ్లిక్ ప్రావిన్సెస్ అంటే ప్రజా ప్రాంతాలు, వీటిపైన అధిపతులు ఉండేవాళ్ళు. అధిపతులను ఏమంటారంటే ప్రొకౌన్సిల్స్ అనేవాళ్ళు. ప్రొకౌన్సిల్స్ అదే ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా బైబిల్లో మనకు క్లియర్గా మనకు అర్థమవుతుంది, అదే మాట ఉపయోగించారు. కనుక ప్రొకౌన్సిల్స్ అంటే ప్రజా ప్రాంతాలకు సంబంధించిన అధిపతులు వాళ్ళు. రెండవది ఏ ప్రాంతాలను చెప్పుకున్నాము? ఇంపీరియల్ ప్రావిన్సెస్ అంటే చక్రవర్తి పాలన కలిగిన ప్రాంతాలు. చెప్పండి, రెండో ప్రాంతాలు ఏం చెప్పండి? చక్రవర్తి కలిగిన ప్రాంతాలు. వీటికి అధిపతులు ఎవరని చెప్పుకున్నాము? గవర్నర్స్. చెప్పండి, ఎవరు? గవర్నర్. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి, రోమా సామ్రాజ్యంలో జిల్లాలుగాను తాలూకాలను విభజించి పరిపాలించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ జిల్లాలుగా తాలూకాలు ఉన్నప్పుడు మొదటిది ఏమని చెప్పుకుని? పబ్లిక్ ప్రావిన్సెస్ అంటే ప్రజాపాలిత ప్రాంతాలు, ప్రజా ప్రాంతాలు. వాటికి అధిపతులు ఉండేవాళ్ళు. చెప్పండి, వాటికి ఎవరు ఉండేవాళ్ళు? అధిపతులు ఉండే. రెండవది ఇంపీరియల్ ప్రావిన్సెస్, వీటికి ఎవరు ఉండేవాళ్ళు? గవర్నర్స్ ఉండేవాళ్ళు. కాబట్టి గవర్నర్స్. కాబట్టి ఇప్పుడు ఈ రెండిట్లో ఈ గల్లియోన్ దేనికి సంబంధించిన వాడు? గవర్నర్ కాదు, ఈయన ప్రజా ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక అధిపతి. అందుకే ఇప్పుడు ఆయన దగ్గర పట్టుకొచ్చారు. తర్వాత చక్రవర్తుల కింద ఒక సభ ఉండేది. రోమా చక్రవర్తుల కింద ఒక సభ ఉండేది, దాన్ని సెనెట్ అనేవాళ్ళు. కనుక సెనెట్, ఆ సభ ఏం చేసేవాళ్ళు అంటే ఆ సభ వాళ్ళు మంచి ఆలోచనలు చక్రవర్తికి ఇచ్చేవాళ్ళు. దాదాపుగా 300 మంది ఒక సభ్యులుగా కూడి వీళ్ళంతా ఏం చేసేవాళ్ళంటే చక్రవర్తులకి మేధావులు ఉండేవాళ్ళు. ఆ 300 మంది వాళ్ళంతా చక్రవర్తులకి సలహాలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళ జీవిత కాలం ఎంత అంటే వాళ్ళ సభ్యత్వ కాలం ఎంత అంటే జీవిత కాలం అంతా కూడా. చూడండి, మనం కూడా అందుకే పురాతన చరిత్రలో పురాణాల్లో మనం చూసినప్పుడు కూడా ఒక రాజుగారు ఉంటే రాజు కింద అంత పెద్ద మంత్రులకు పెద్ద టీం అంతా ఉంటుంది. వాళ్ళంతా హేమీలు ఉంటారు, మనం చూస్తాం. అలాగే ఇప్పుడు రోమా సామ్రాజ్యంలో కూడా చక్రవర్తి కింద 300 మంది ఒక సభ ఉండేది, దాన్ని సెనెట్ అంటారు. కనుక వీళ్ళు ఆ రాజుగారికి మంచి మంచి సలహాలన్నీ ఇస్తూ ఉండేవాళ్ళు. కనుక ఆ చక్రవర్తికి దానికి వాళ్ళకి జీవితకాలం, వాళ్ళ సభ్యత్వం కాలం ఎంత అంటే జీవితకాలం, చనిపోయేంత వరకు కూడా వాళ్ళు రాజుగారి యొక్క ఆస్తి ఉన్నట్లుగా చక్రవర్తి కింద పనిచేసేటువంటి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఈ 18వ అధ్యాయం మనం చూసినప్పుడు మనకి ఇక్కడ ఎవరు కనపడుతున్నారంటే ఈ వ్యక్తి ప్రొకౌన్సిల్గా మనకు కనపడుతున్నాడు. చూడండి, అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుల కార్యం 18:12 ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఇదే మాట ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో కూడా నేను పొద్దున కూడా చూశాను. కనుక 18:12 అధిపతి అనే గల్లియోని గురించి ప్రొకౌన్సిల్ అనే ఉపయోగించారు. కనుక ప్రొకౌన్సిల్
అంటే ప్రజా ప్రాంతాలకు సంబంధించిన అధిపతి అని అర్థం. 13 చదువుకున్నాం కదా. కానీ సెర్గీ పౌలు కూడా ఎవరు? ఆయన కూడా ఒక ప్రొకౌన్సల్ కనుక ఇతను కూడా ప్రజాపాలిత ప్రాంతాలు. మరి గవర్నర్లు ఉండేవాళ్ళు, చెప్పండి, గవర్నర్గా ఉన్నారు కదా. కానీ ఇప్పుడు రోమన్ సెనెట్ అనేటువంటి ఆ సభ వీరిని నియమిస్తూ ఉంది. వీరు నియమించేది, వీళ్ళ పరిపాలన కాలం ఎంతంటే 1 సంవత్సరం కాలం మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోవాలి. రోమా సామ్రాజ్యంలో 2గా డివైడ్ చేశారు. ఒకటి ప్రజాపాలిత ప్రాంతాలు, వాటిపైన అధిపతులు ఉండేవాళ్ళు, వాళ్ళని ఏమన్నారని చెప్పుకున్నాము? ప్రొకౌన్సిల్స్. కనుక వాళ్ళు. రెండవది ఇంపీరియల్ ప్రావిన్సెస్, అంటే వీళ్ళు చక్రవర్తి పాలించే ప్రాంతాలు. కనుక వీళ్ళు ఏమని పిలిచారు? వీళ్ళకి అధిపతులు ఎవరంటే గవర్నర్స్. చెప్పిన వీళ్ళకి ఎవరు ఉండేవాళ్ళు? గవర్నర్స్ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అధిపతులను ఎవరు నియమించేవాళ్ళు? ప్రజాపాలిత ప్రాంతాల అధిపతులు ఎవరు నియమించేవాళ్ళు అంటే అర్థమైందా? చెప్పండి. రోమా సామ్రాజ్యం